ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి ఇలా గురువుగారు చెప్పారు, గురుగీతలో ఉన్నటువంటి శ్లోకం. అనేక జన్మ సంప్రాప్తే కర్మబంధ విదాహినే జ్ఞానానాల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. మనం అందరం చదువుకున్నాం. అయితే సంప్రాప్తమై ఒకటి వచ్చింది మనకి. ఏంటి అంటే మానవ జన్మ. ఈ మానవ జన్మని సార్థకత పొందాలి, వచ్చిన జన్మ పరిపూర్తి అవ్వాలి అని అంటే చదువుకున్న పిల్లాడికి సార్థకత ఎప్పుడు అంటే జాబ్ వచ్చినప్పుడు. స్త్రీకి పరిపూర్తి ఎప్పుడు అంటే సంతానం ఉన్నప్పుడు. సంతానంతో ఆ ఇల్లు బాగా కలకల్లాడుతుంటే స్త్రీని ఒక కోడలిగా తెచ్చుకున్నందుకు ఆ ఇల్లు సంపూర్ణంగా ఉంటుంది. అలానే మరి జన్మకి సంప్రాప్తం ఒకటి ఉండాలి కదా, పరిపూర్తి అనేది. అది ఎప్పుడు అంటే జ్ఞానానాల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానం అనే అగ్ని మనలో ఎప్పుడు ప్రజ్వరిల్లుతూ, ఎందుకు జ్ఞానం అనే అగ్ని మనలో ప్రజ్వరిల్లాలి అని అంటే జ్ఞానాగ్ని కర్మదగ్ధాని. అసలు లోకంలోకి మనం రావడానికి గల కారణం ఏంటి అని అంటే కర్మానుబంధీని మనుష్యలోకే. అసలు లోకంలోకి జన్మ వచ్చింది అంటే కారణం ఏంటి అంటే కర్మ. పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. పుణ్య పాప మిళితం కర్మ మానవ జన్మ. అచ్చం పుణ్యకర్మ దేవతా జన్మ, అచ్చం కర్మ జన్మ విడిగా జాతుల జన్మ. పుణ్య పాపమైనటువంటి మిళితమైనటువంటి ఈ కర్మని పొందినప్పటికీ కూడా ఇంకా మనం అనుకుంటూ ఉన్న స్వర్గలోకం విశాలం, మత్య మనుష్య స్వర్గలోకం విశాలం. చాలా విశాలమైందట స్వర్గలోకం. మన లోకం కంటే యమలోకం విశాలం, యమలోకం కంటే స్వర్గలోకం విశాలం, స్వర్గలోకం కంటే బ్రహ్మలోకం విశాలం, బ్రహ్మలోకం కంటే వైకుంఠం విశాలం, అనంతమైనటువంటిది పరబ్రహ్మలోకం. అయితే ఈ లోకాలలో మధ్య మనుష్య స్వర్గలోకం విశాలం. విశాలమైనటువంటి ఆ లోకానికి మర్త్యులైనటువంటి జన్మ పొందిన మానవులు మొత్తం కోరుకుంటూ ఉంటారు. కానీ దానికి కూడా ఒక టైం అంటూ ఉంది, లిమిట్. మత్య మనుష్య స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. ఎంతకాలం నిన్ను విశాలమైనటువంటి ఆలోకంలో ఉంచుకుంటారు అని అంటే నీ పుణ్యం అనేటువంటిది తన దగ్గర ఉన్నంతసేపు మాత్రమే. కానీ జ్ఞానం అనేది పుణ్యకర్మనిస్తాను పాపకర్మనిస్తాను చెప్పదు. జ్ఞానానావల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. మనకు భగవద్గీత 4వ అధ్యాయం ఏం చెప్తుందంటే జ్ఞానాగ్ని సర్వకర్మాణి పండిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని మనకు ఒక విషయం చెప్తుంది. జ్ఞానం ద్వారా కర్మలు మొత్తం దగ్ధమైపోతాయి. ఇక ఏది మిగలదు. ఏది మిగిలినప్పుడు వచ్చేటువంటిది ఏంటి? మమైవాంశో జీవలోకే. నా అంశగా వచ్చినటువంటి ఈ జీవుడు మళ్ళీ నాలోనే కలిసిపోతాడు. అంటే మనం జ్ఞాన అనేటువంటి దాన్ని ప్రయత్నం చేసుకోవడానికి సంప్రాప్తమైనటువంటి ఒక పరికరం మానవ జన్మ. ఆ పరికరం ఉన్నంతసేపు మాత్రమే మనం చేయాల్సిన పనులు చేసుకోవాలి. మనకేమంటారు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం పోయిన తర్వాత ఇల్లు చక్కబెట్టుకోలేదు. కానీ ఇప్పుడు మనకేమైంది, ఆగి ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి కదా. వెనకటి కాలంలో అంటే ఛార్జింగ్ లైట్లు లేక వాళ్ళు ఇబ్బంది పడి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పారు. వాళ్ళకి తెలియదు పాపం ఛార్జింగ్ లైట్లు ఉంటాయి అని. ఇప్పుడు విశేషం ఏంటంటే సూర్యుడి ద్వారా కరెంటు వస్తుంది, నీటి ద్వారా కరెంటు వస్తుంది. మరి ఇంత కరెంటు ఉన్నప్పుడు ఏం ప్రయోజనం, ఏం ఇబ్బంది? మరి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా. కానీ ఛార్జింగ్ పెట్టడానికి అవకాశం లేదనమాట. ఇక్కడ దినగండం 100 ఏళ్ళ ఆయుష్, ఇది పర్యంతం. అయితే దీనికి కూడా ఛార్జింగ్ పెట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.
అసలు లేకుండా లేరు. ఇప్పుడు బ్రహ్మంగారు కూడా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉన్నాడు. అందుకనే 400 సంవత్సరాల నుంచి జీవ సమాధిలో ఉండిపోయాడు. మనకి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఎవరంటే మనకి జీవ సమాధిలో ఉన్న రాఘవేంద్ర స్వామి. ఆయన కూడా పాపం ఛార్జింగ్ లైట్లని ఎంచుకున్నాడు. ఛార్జింగ్ ద్వారా ఈ దేహంలో ఉన్నటువంటి జీవుణ్ణి ఉంచవచ్చు అని. అలానే మనకి మరి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశానికి గురుదేవుడు ఒక అవకాశాన్ని ఇస్తుండు. మరి ఛార్జింగ్ కావాలంటే కరెంటు కావాలి, వైర్ కావాలి కదా. మనకి కూడా ఈ లోపల కర్మలు అనేటువంటి తొలగాలి అని అంటే జ్ఞానమైనటువంటి స్వరూపాన్ని ఆశ్రయించాలి. ఇది దేని ద్వారా మనకు వస్తున్న అనేక జన్మ సంప్రాప్తే, అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యం ద్వారా ఈ మానవ జన్మని పరమాత్మ ఇవ్వడం జరిగింది. మనకు భగవద్గీతలో ఏం చెప్తారు అంటే జాతస్య హి ధ్రువో మృత్యు. ఇది ఖచ్చితంగా అసలు ఎవరైనా సరే పక్కన వాళ్ళు చనిపోయారు కానీ నేను చనిపోను అని చెప్పడానికి లేదు. లోకంలో వింతేంటి ధర్మజ అని యక్షుడు ప్రశ్నలు వేశాడు ధర్మరాజు గారిని. యక్ష ప్రశ్నల్లో చెప్తారు లోకంలో చాలా, ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా 7 వింతలు ఉన్నాయి లోకంలోనని. మరి ఈ వింత ఉన్న వస్తువుల్లో లోకంలో ఒక విశేషం ఏంటి అని ధర్మరాజు గారిని అడిగితే లోకంలో పెద్ద విశేషం ఉన్నది స్వామి, అది ఏంటి అని అంటే ఇవాళ చచ్చిన వాడిని చూసి రేపు చచ్చేవాడు ఆడవటం. ఇది లోకంలో పెద్ద వింత. అయ్యో నువ్వు 4 రోజులు బ్రతకొచ్చు కదా, మా కోసం ఒక్కసారి చూడవచ్చు కదా, 4 రోజులు ఉండొచ్చు కదా అని ఏడుస్తూ ఉంటాడు. వాడు పాపం బ్రతికి బాగున్నాడు అనుకో, మరి వీడుంటాడా? వాడున్నా వీడుండడు కదా. అందుకని లోకంలో వింత ఏంటి అంటే ఇవాళ చచ్చిన వాడిని చూసి రేపు చచ్చేవాడు ఆడవడం. అందుకని జాతస్య హి ధ్రువో మృత్యు, నిశ్చయం అయ్యే ఉంది మృత్యువు. అయితే మరి పుట్టినందుకు ప్రయోజనం కావాలి కదా. ఈ పుట్టినందుకు ఒక ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే శరీరాన్ని ధరించినందుకు ఒక విశేషం. మన పిల్లాడు బడికి వెళ్తూ ఉన్నాడు. ఈ దేని ప్రయోజనం కోసం మనం 20 సంవత్సరాలని కష్టపెడితే చదివిస్తున్నాము. మరి డబ్బు కష్టం ఉంది, మన శారీరక కష్టం ఉంది, వాడిని కష్టపెడుతూ ఉన్నాం. ఇన్ని ఎందుకోసం కష్టపెడుతున్నాము అని అంటే 20 సంవత్సరాల తర్వాత వాడు ఏదో ఒక ఉద్యోగం చేసి దాని ద్వారా బాగుపడతాడనేది ఒక ఆలోచన, కోరిక. కానీ దాన్ని సాధించకుండానే వాడు రోజు వెళ్తున్నాడు, ఫీజు కట్టిస్తున్నాడు, పాపం ఎక్కడా మానుకోవట్లేదు, అన్ని అలవాట్లు గురయ్యాడు. వాడి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? వాడిని చదివించిన చదువు మొత్తం ఎక్కడ ఇది బూడిద పాలైపోయింది. చదివించిన చదువు కాస్త బూడిదలో పోసిన పన్నీరుగా మారిద్ది. పన్నీరు మామూలుగా ఉన్న ఇట్లాంటి స్థలాల్లో చదివితే బాగుంటుంది. అదే శవాల స్థలమైనటువంటి కాటిలో చదివితే దానివల్ల ఎవరికి ఏ వాసన రాదు. అలానే మనం కూడా ఇన్ని సంవత్సరాలు చదివించినటువంటి వాడు చదువు కాస్త ప్యూనుకు కూడా మనకి రాదు. ఎందుకని అంటే కొన్ని కంపెనీల్లో సెక్రటరీగా వెళ్ళాలన్నా కొన్ని అక్షరాలు రాయాలి. కనీసం వాడు ఎంత చదివించి ₹1,00,000 ఫీజు కట్టి ఇన్ని చదివించినా వాడి మైండ్లో ఒక చదువు ఎక్కకపోతే వాడు రాయాల్సిన ఇంగ్లీష్ అక్షరాల్లో సెక్రటరీ కూడా పనికిరాడు, సెక్యూరిటీగా కూడా పనికిరాడు. ఆ చదువు కాస్త ఏమైపోయింది, అప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. అలానే అనేక లక్షల జన్మలలో సంపాదించినటువంటి పుణ్యాన్ని మొత్తాన్ని 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ గొప్పది. అంటే 84 లక్షల రకాల్లో తిరిగినటువంటి పుణ్యాన్ని కాస్త 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 తీసుకొని ఈ జన్మనిచ్చిండు భగవంతుడు. ఊరికే ఇవ్వతి కాదు ఎవరికి. ఎందుకని తమ్ముడికి అన్నకి భాగంలో కొంచెం తేడా వస్తేనే తగాదలో కోట్లు పోతారు. మరి భగవంతుడు ఊరుకుంటారా? మా అమ్మాయికి కన్ను ఎందుకు తక్కువ చేసిను, మా అమ్మాయికి ముక్కు ఎందుకు తక్కువ చేసిను, మా అబ్బాయికి చదువు ఎందుకు ఇంక తగాద పెట్టుకుంటూ ఉంటాం కదా. అందుకని ఎక్కడా ఊరుకోరు అనమాట. ఆయన కూడా నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఒరే నాయన, నీ కర్మకి కానీ నా కర్తృత్వం, నువ్వు చేసే ఏ పనికి నేను కర్తని కాను. నా కర్మాని, నువ్వు చేసే పనిలో నేను మిళితమై ఏ పని చెయ్యట్లేదు. నా కర్మఫల సంయోగం, నీ ఫలాలకి నేనంటూ బాధ్యుణ్ణి కాను. ఎందుకని అంటే భగవంతుడైనటువంటి ఇంద్రుడి, స్వర్గంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి ఒక కేసు పోయిందట. ఏంటా కేసు అని అంటే, ఒక ఆయన పాపం బాగా ఎండాకాల సమయంలో పూల తోట ఒకటి బాగా నిర్మింపజేశాడు. దానికి చాలా కష్టపడుతుండు. ఎండాకాలం తోట అంటే ఎంత కష్టం ఉంటుంది. నీళ్ళు అందవు, వాతావరణం అనుకూలం ఉండదు, పని వాళ్ళు రారు. ఇంత కష్టంతో సాగు ఏర్పాటు చేయాలి. ఇలా పాపం చాలా కష్టపడుతున్నాడు ఆ రైతు వచ్చేసి. ఎట్లానో భగవంతుడి అనుకూలంతో ఆ కష్టం కాస్త నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. తోట అయితే బాగానే ఉంది, దాంట్లో పూలైతే బాగా వచ్చాయి. అక్కడ ఒక ఆవు వచ్చిందట. వచ్చినా ఊరుకుంటుందా? పాప ఈయన బాగా పండించుకున్నాళ్ళే అని ఒక పువ్వును చూసుకుని ముద్దు పెట్టుకుని పోయిద్దా? అది ఒక పువ్వు చూసుకొని తిరిగిపోయిద్దా? అది దాని స్వభావం ఏదైతే ఉందో అట్లా మొత్తం తోటలో మొత్తం పడి ఆ తోటలో ఉన్నటువంటి ఒక 10 సెంట్ల స్థలాన్ని తొక్కి ఆగం చేసిపోయిందట. ఇంక ఊరుకుంటాడా రైతు? 4 చెట్లు మన ఇంటి ముందు వేసుకుంటే ఎవరన్నా చిన్నపిల్లగాడు కోస్తే సంస్కారం లేకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరి ఇంక అట్లాంటిది ఒక తోటలోనే అంత ఎండాకాలం కష్టాలు చేస్తే ఆయన కూడా ఓర్చుకోలేకపోయాడు. ఓర్చుకోలేక ఎలా చేయాలని ఆలోచించి గోవుని కొట్టడానికి ప్రయత్నం చేశాడు. పాపం ఆయన అనుకుంది కొట్టాలని, కానీ ఆయన కర్మఫలం బాగలేక గోవు కాస్త ప్రాణాపాయ స్థితిలో పడిపోయి చనిపోయింది. ఆయి పట్టును తగిలింది. లోకంలో పంచమహాపాతకాలని కొన్ని ఉంటాయి. స్త్రీ హత్య, గోహత్య, శిశుహత్య, బ్రాహ్మణ హత్య, నమ్మించి మోసం చేయడం. ఇలా పంచమహాపాతకాలు అనేవి లోకంలో ఉన్నాయి. దాంట్లో మొదటిది గోహత్య. గోవుని హత్య చేయకూడదు. మరి గోవుని హత్య చేయకూడదు అని అంటారు కదా. అయ్యో నేనేమో మరి రోజు వేదాన్ని చదివేటువంటి వాడిని, వేదాల్లో ఉన్న అక్షరాలు మొత్తం ఏమో తెలుసుండే, ఇప్పుడు ఆ పాపాన్ని నేను ఎలా అనుభవించాలి? పాపం మరి నాకు వస్తే ఎలా అని ఆలోచించి అప్పుడు ఆయన పాపం కొంచెం వేదాంతం తెలిసినటువంటి వాడు కాబట్టి ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. మనకి మన శరీరంలో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క దేవత అధిష్టానమై ఉన్నాడు. ఇలా గురువుగా చెప్పారు కదా, దేహో దేవాలయ ప్రోక్త. కళ్ళకి సూర్యుడు అధిపతి. అలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కరు అధిపతిగా ఉన్నారు. అలానే ఈ ఇంద్రియాలకు అధిపతి ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రుడు నాకు లోపల నుంచి ప్రేరణ ఇవ్వడం వల్ల ఈ చెయ్యి లేసి ఆ గోవుని కొట్టింది కాబట్టి పాపం ఎవరికి పోయిద్ది? ఇప్పుడు ఇంద్రుడికే పోయిద్ది. నాకేం సంబంధం? మరి ప్రేరణ ఇచ్చింది ఆయనే కదా. మనం చాలామంది ఉంటాం, భగవంతుడికి ఏందోనండి మా మీద భలే కక్ష. మా తోటి కోడళ్ళకు ఉన్నారంటే ఎక్కడ పెట్టినా చేయగలిసి వస్తుంది. మా తోటికి ఒక్కరోజు దీపారాధన చేయదు మళ్ళీ, కానీ మేము రోజు దీపారాధన చేస్తాం, మాకే కలిసి రాదు. మా ఎందుకు చిన్న చూపు చూస్తాడండి. మేము పుట్టిన కాడి నుంచి మా అమ్మోళ్ళు బాగా చేస్తారు, మా అత్తోళ్ళు బాగా చేస్తారు, మేము బాగానే చేస్తాం అని మనం మనకున్నటువంటి కర్మం అనేటువంటి సంచయ నెపాన్ని కాస్త భగవంతుని మీద పెడతాం. ఎందుకంటే ఇప్పుడు కానరాడు కదా, పక్కింటి వాళ్ళ మీద పెడితే తగాదు పెట్టుకుంటారని పక్కింటి వాళ్ళ మీద ఎదురింటి వాళ్ళ మీద పెట్టుకోకుండా భగవంతుని మీద పెడతారు. వాడు పాపం అనుకుంటారు కాసేపు తిట్టుకొని నన్నేగా ఏమైంది, ఏది ఇస్తే అదే ఇస్తా కదా. భగవంతుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు ఏ ఏ విధంగా నన్ను కోరుకుంటారో వాళ్ళకి ఆయా విధంగానే ఇస్తా, పక్కకి ఇవ్వడం. చంపాలి అతన్ని అని కోరుకున్నాడు మనకి ఒకే జన్మలో కంసుడు.
కంసుడికి ఇచ్చినటువంటి అవకాశం ఏంటి? ఆయన్నే చంపేయడం. ఎప్పటికైనా సరే తనని పూజించాలి అని కోరుకున్నాడు భీష్ముడు. తన జీవితం ఉన్నంతకాలం ఒక చిన్న పిల్లాడిగా కూడా చూడకుండా ఆయన లోపల ఉన్నటువంటి పరమాత్మని వీక్షిస్తూ పెరిగాడు భీష్ముడు. ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటి అంటే భక్తుడు అనేటువంటిది. ఆయన ద్వారా విష్ణు సహస్రనామం అనేటువంటి ఒక గ్రంథాన్ని చూపించి లోకంలో భక్తుడి ద్వారా తీసుకొచ్చినటువంటి గ్రంథాన్ని విశేషంగా భారతంలో మనకి చూపించడం జరిగింది. అంటే ఎవరు ఏ విధంగా కోరుకుంటే వాళ్ళకి ఆయా విధంగానే సహాయం చేస్తాడు. అలాంటి విశేషపరుడు భగవంతుడు. ఒకే జన్మలో 2 విధాలైనటువంటి కోరికలు తెచ్చుకుంది పోతన. ఎందుకని అని అంటే పోతన తండ్రి బలిచక్రవర్తి. పూర్వజన్మలో బలిచక్రవర్తి కూతురుగా పుట్టినటువంటి ఈ పోతన అప్పటి సమయంలో చిన్న పిల్లగాడిగా వచ్చి 3 అడుగులు నేలని నాకు 1 అడుగు 1 అడుగుల నేలను నాకు ఇవ్వు అని అడుగుతాడు. 3 అనడు, 2 1. ఆయన అడిగినటువంటి వరం కూడా 2 1 అడుగుల మేర భూమిని నాకు ఇవ్వవయ్యా అని కోరతాడు. అందుకనే ఆయన ఫస్ట్ 2 అడుగుల్ని ఆకాశానికి 1 అడుగు, భూమికి 1 అడుగు పెట్టాడు. ఇక మళ్ళీ ఇంకొకటి ప్రత్యేకంగా అడిగాడు కదా, 3వది. ఆ 3వదే బలిచక్రవర్తి మీద తల మీద పెట్టాడు. సరే, ఆయన 2 1 కలిపితే ఏమైద్ది? 3 అయింది. అందుకని ఏం చేశాడు? 3 అడుగుల నేలని ఆయనకి ప్రసాదిస్తాను అని చెప్పాడు. అలా చిన్న పిల్లగాడుగా ఉండి బుజ్జిగా కోరికలు కోరుతుంటే ఏ తల్లి కన్న కొడుకో వాడికి పాలు ఇవ్వాలి అని కోరుకుంది. ఎవరైనా చిన్నపిల్లగాడిని చూస్తే ఆ రోజుల్లో తల్లుల దగ్గర పాలు బాగా ఉండేవి. అటువంటి చిన్నపిల్లగాడిని ఎత్తుకొని పాలిస్తే అబ్బా ఎంత ఆప్యాయత దొరికిద్ది అని ఆలోచించింది. కానీ ఎప్పుడైతే తన తండ్రిని తొక్కడం, తన తండ్రి ఆనవాళ్ళు కూడా భూలోకంలో లేకుండా చేయడం చూసినటువంటి పోతనకి కోపం వచ్చింది. వీడికి పాలు కాదు విషమిచ్చి చంపేయాలి అని. అలాంటి కోరికలు కలిగినటువంటి ఈ పూతన తన శరీరాన్ని వదిలి మళ్ళీ పూతనగా మారి కంసుడి రాజ్యంలో ఉన్నటువంటి ఒకరిగా మారి ఆయన్ని చంపడానికి మాత్రమే తన జీవనాన్ని నిలబెట్టుకొని ఆ తపస్సు ద్వారా ఫస్ట్గా వచ్చింది కృష్ణ పరమాత్మ దగ్గరికి పూతన. అలా వచ్చినటువంటి ఈ పూతనని తన లోపల ఏ విషయమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆ విషయాలని మొత్తాన్ని తాను తీసుకొని తనకి ఫస్ట్లో ఉన్న ఏ సుగంధమైనటువంటి మంచి ఆలోచనలు ఉన్నాయో అవి తన దేహం ద్వారా బయట పెట్టాడు మనకి కృష్ణ పరమాత్మ. పూతన చనిపోయినటువంటి సమయంలో సాధారణంగా మనిషిని చంపి కాలేస్తే వచ్చేది కౌరు వాసన. కానీ పూతన చనిపోయి పూతని తగలబెట్టినప్పుడు వచ్చింది సువాసన. కొన్ని వేల యోజనాలు వచ్చింది దాని శరీరంలో నుంచి వచ్చేటటువంటి సువాసన. ఇదేంటి, ఒక శరీరాన్ని కాలుస్తుంటే కావురు వాసన వస్తుంది, ఆ మధ్యలో ఎవరు ఉండకూడదని శ్మశానాన్ని ఊరికి దూరంగా పెడతారు. అలాంటిది 5000 కిలోమీటర్ల దాకా తన ఒంట్లో నుంచి వచ్చేటువంటి సుగంధం వెల్లివిరిసిపోయింది. అంటే అంత విశేషమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తత్వాన్ని తన లోపల శరీరంలో నుంచి ఒక మంచి వాసనగా బయలువెడలా చేశాడు కృష్ణ పరమాత్మ. అందుకనే మనకి నా కర్మ ఫల సంయోగం, నువ్వు ఎలా కోరుకుంటే నేను అలానే ఇస్తానే తప్ప నువ్వు చేసినటువంటి ఏ పనులకి నేను కర్తని కాను అని మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఈయన తెలివిగా ఇంద్రుడే దీనికి కర్త అని చెప్పాడు. ఇంద్రుడు ఎమ్మటే అనుకున్నాడు, ఓరి దుర్మార్గా, పూలేమో నీకుంటమైంది, అన్ని పుణ్యాలు నీకుంటమైంది, పాపం మాత్రమే నాకు ఉండాలట. వీడి సంగతి ఇట్ట కాదు, దగ్గరకు పోయి చూపించాలి. వీడు మామూలుడు కాదు. ఎందుకని? వేదాలలో మంత్రాలలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు. వీడిని తొందరగా మోసం చేయటం కుదరదు, వీడికి డెమో చూపించాలి అనుకున్నాడు. అనుకొని ఆయనే వచ్చాడు పాపం భూలోకంలోకి. వచ్చి పాపం ఒక ఆఫీసర్గా వచ్చి
తోట బాగేశారు. మేము సంవత్సరానికి ఏ రైతు అయితే లోకల్లో పంట బాగా పండిస్తూ ఉంటాడు మా జిల్లాలో వాళ్ళకి అవార్డు ఇస్తూ ఉంటాం. ఇది మా వృత్తి. కాబట్టి మీకు ఏదన్నా ఈ తోట చూసిన తర్వాత మాకు అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి ఈ సంవత్సరం వీటిలో మొత్తంలో కూడా మిగులనిపించింది. మరి అవార్డు ఇవ్వాలనుకుంటున్నా, అవార్డు ఇవ్వాలనుకుంటే దీనికి ఎవరైతే కష్టమే చేసుంటారో, ఎవరైతే అన్ని పనులు చేసుంటారో, ఎవరైతే దీనికి అన్ని ఫలసాయం కోసం అనేక విధాలైనటువంటి ఆ వస్తువులు తీసుకొచ్చి పెట్టి ఉంటారో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ పేరు చెప్పనడు. మరి ఇప్పుడు కూడా పాపం ఇంద్రుడు అని చెప్తే ఒప్పుకునేవాడు. ఎప్పుడు చెప్పుకుంటాడా? ఎవరు లేరు, నేనే కర్తని. మంచి చేసినప్పుడు మాత్రం నేనే కర్తని. మనకి కూడా ఏదన్నా ఒక ఫ్లాట్ కొని డబ్బులు వచ్చినప్పుడు, ఒక మంచిగా జాబ్ సంపాదించినప్పుడు, మన పిల్లగాడు అనుకోకుండా అమెరికా పోతేనే ఎవరిని చెప్తాం? భగవంతుడు ఇచ్చిండు అయ్యా అని చెప్తామా? అసలు నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నావు, ఎంతమందిని అడిగాను అనుకున్నావు, నేను చేస్తే వచ్చింది. ఆ నేను అనే ఫీలింగ్ పోదు. అదే కనుక మనం చేసిన దాంట్లో లాస్ వచ్చిందనుకో, ఏందోనండి భగవంతుడు మంది చిన్న చూపు చూస్తుండు. లాస్ ఏమో భగవంతుడిది, సుఖం మొత్తమేమో మంది. రెండూ సమర్పిస్తే ఆయనే చూసుకుంటాడు. పెట్టేటువంటి బుద్ధన్న సరిగ్గా పెట్టాలి కదా. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత. ఇలా ఉంటే పర్వాలేదు. సుఖం వచ్చినా చూసుకుంటాడు, దుఃఖం వచ్చినా చూసుకుంటాడు. ఎందుకని? తను చూసుకున్నటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. తనే స్వయంగా వచ్చి ఎవరో చెప్తే కాదు, ఏకనాథుని ఇంట పాకాది కార్యముల్ చేసి కావడి నీళ్ళు మోసి మోసి ప్రేమంజనాభాయి పిలిచిన నటకేగి వేడుకతో పిండి విసరి విసరి శ్వేత వాహను పైన ప్రేమతో లీలగా రథమును త్రోలి త్రోలి ఆర్త జిజ్ఞాసులర్ధార్థులెందరో పిలిచిన అటకేగి ఆదరించి ఎంత శ్రమనుంది యుంటివో శ్యామలాంగ విశ్రమింపుము ఇకనైనను విమల చరిత దాచుకొందును నాలోన తాల్మితోడ పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ అని ఒక భక్తులు చేసినటువంటి పనులను మొత్తాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆయనకి గనక కరుణ వస్తే తానే అన్నింటిలో లయమైపోయి మనం చెయ్యకపోయి లేకపోయినా తానే వచ్చి అన్నీ చేపిస్తాడు. మొన్న 4 రోజుల క్రితం ధర్మవరం సుబ్బయ్య తాతగారిని ఆయనకు ఒక ఆరాధన జరుగుతూ ఉన్నది. ఆయన ఎంతటి మహనీయుడు అని అంటే కృష్ణ పరమాత్మ సేవలో లయమై తనువును మరిచేవాడు. అలా తనువును మరిచినటువంటి మా ప్రాంతంలో మొత్తం తాతగారు అంటారు. ఇంక ఈ సుబ్బయ్య గారి అనరు, తాతగారు అంటారు. ఆ తాతగారు తాను అరకదోలుతూ ఉన్నటువంటి సమయంలో ఏదో కవిత్వం గుర్తొచ్చింది. ఇలా కదా గురువుగారు చెప్పింది, భగవంతుడి భక్తులంటే ఎవరిలా ఉంటారు? పిచ్చెక్కిన గతి బాలుని పగదిని మహిని యోగి చెరించునురా అని మనకి భజగోవిందం శ్లోకాలు శంకరాచార్య వారు చెప్పారు. ఏ పిచ్చి ఎక్కింది వాళ్ళకి? భగవంతుడు అనేటువంటి పిచ్చి ఎక్కి ఉంది ఆయనకి. అలాంటి మత్తులో ఉన్నారు. ఆ మత్తు సామాన్యమైన మత్తు కాదు, అది ఎక్కడైనా సరే అందరిలోనూ తానే చూస్తూ నిలపగలిగినటువంటి మత్తు. అలాంటి మత్తెక్కినటువంటి వాళ్ళకి సర్వములోనూ భగవంతుడే తప్ప అన్యభావం ఉండదు. అలాంటి విషయంతో ఆయన పాపం అరకదోల్తా, మరి నేను చేనుకి అరక్కొచ్చానే, ఎద్దులు కనిపెట్టానే, వదిలిపెడితే ఏటన్నా పోతాయేం ఆలోచన లేదు. వెంటనే పోయింది కవిత్వం రాస్తా కూర్చున్నాడు. అయితే లేచి చూసేసరికల్లా తాను దున్నాల్సిన చేను మొత్తం అయిపోయింది. ఇదేంది, ఎవరు దున్నారు? లేచి నాకు వచ్చింది ఆలోచన, అరగట్టేనన్న ఆలోచన వస్తే అసలు ఎందుకు కవిత్వం పట్టుకుంటాడు? అరగబట్టుకున్న ఆలోచన లేదు. ఏదో ఒక స్మరణమైనటువంటి అక్షరం రూపం నాలో నుంచి వస్తుంది. ఇది భగవత్ సంకల్పం. ఈ సంకల్పాన్ని నేను నెరవేర్చాలి.
అన్న ఆలోచనతో దీన్ని వదిలిపెట్టాడు. అయిపోయిన తర్వాత ఒక పిల్లాడు వచ్చి ఆ అరకలో ఉన్నటువంటి తోలటం అయిపోయింది, పగ్గాలు కాస్త ఆయన చేతికి ఇచ్చాడు. ఇదిగో తాత అరక అయిపోయింది అని. అప్పుడు మెలకు వచ్చి ఆయన, ఎవరయ్యా నువ్వు? నేను పిలవలేదే, భలే వచ్చి నువ్వులే, నేను కవిత్వం రాసుకుంటా మర్చిపోయి ఆ ఎద్దులను పట్టించుకోలేదయ్యా, అందుకే తాత నేను వచ్చినా, నువ్వు మర్చిపోయినవని నేనే వచ్చి దున్నాలే. ఎవరబ్బాయి నేను ఎప్పుడు చూడలేదే, నన్ను రోజు చూస్తుంటావు తాత, నువ్వు రోజు ఆయన చూస్తుంటాడు పాప, ఈయన తెలియదు. సరేలే పక్కింటి వాళ్ళ పిల్లగాడు ఎవరు ఉన్నాడు అని ఆయన అనుకున్నాడు. తరువాత అర్థమైంది, నేను కష్టంలో ఉంటే నా కాడికి వచ్చి అరకదోలాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? రోజు చూస్తావన్నదే, రోజు ఎవరిని చూస్తున్నా? రోజు కృష్ణ పరమాత్మ ఎందే నా ఆలోచన చూపుల్ని పెట్టినా వచ్చింది కృష్ణుడే. మరి ఇప్పుడు ఉంటాడా? ఎప్పుడో జరిగింది కాదు, ఈ మధ్య జరిగినటువంటి విషయాలు ఇవన్నీ. అంటే తాను మమేకమై ఎవరైతే చేస్తారో వాళ్ళ కాడికి పరమాత్మ ఇప్పుడు వస్తాడు, ఎప్పుడూ వస్తాడు. దాంట్లో రిమార్క్ అంటూ ఒక్కరో కూడా లేదు, నమ్మకంలో ఉంది. ఇక లోకల్లో మనం ఒక చెట్టును నమ్ముతాం, పొలాన్ని నమ్ముతాం, బెర్రను నమ్ముతాం, ఉన్నటువంటి ఫ్లాటును నమ్ముతాం, విద్యని నమ్ముతాం, భగవంతుని మాత్రం నమ్మినట్లు నటిస్తారు, ఖచ్చితంగా నమ్మరు. ఎందుకని? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఎప్పటిదాకా సుఖం ఉన్నంతసేపు అదే బాగా కష్టం అని యాడనుడు దేవుడు. మళ్ళీ వెంకటేశ దయాసిందో గోడ దూకి తీసేసందు, ఇంకా పాపం దొరికేవాళ్ళు కాదు భక్తులు. నిజంగా మమేకం ఉన్నటువంటి భక్తుడైతే ఏ పరిస్థితి అయినా సరే దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్ మృరుచ్యతే. దుఃఖాల యందు సుఖాల యందు భయాల యందు క్రోధాల యందు ఎప్పుడూ భగవంతుని నింద చేయడు. అలాంటి తత్వమే గురువు యందు ఉన్నటువంటి మహాత్ములకు. నగురోరధికం 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 లేదిక. ఇది ఎవరు చెప్పారు? శివశాసనత, శివుడు శాసనం అయి ఉంది ఇది. అంతటి మమేకమైనటువంటి భక్తి కనుక ఉంటే మన లోపల ఎప్పుడు నిందాస్తుతులకు తేడా రాదు, నింద రాదు. ఎందుకని? తాను ఇచ్చింది పరికరాన్ని మేము ఊరిక నడిపిస్తున్నాం, లోపల సూచన మొత్తం తనదే అని గుర్తెరిగినటువంటి వాడికి లాభం లేదు, నష్టం లేదు, భయం లేదు, కోపం లేదు. మనకి భక్తుల చరిత్రలో ఎలా ఉండాలి, అసలు భక్తుడైనటువంటి వాడు ఎలా భగవంతుణ్ణి విశ్వాసంగా తీసుకోవాలి అంటే, మనకి భగవద్గీత 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకాల దాకా మొత్తం భక్తుడి లక్షణాలు. అసలు భక్తుడంటే ఎవడు, ఏ స్థితి ఉంటే భక్తి, ఎంతటి స్థితిలో తనని ఉండాలి. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్ సచ మే ప్రియః. వాడు తనకు భక్తుడట. భగవంతుడు మనకు తెలుసు, మనం భగవంతుడు తెలియాలి కదా, వాడికి మనమైన ఇష్టమైన మారాలి కదా. నా ఉద్విజతే లోకో, లోకాల్లో ఏ సమస్య అయినా వాడు భయాన్ని చెందకుండా ఉంటాడు. ఏదైనా కష్టంగా రాగానే పక్కింటి వాళ్ళ వల్ల వచ్చిందండి, పక్కింటి వాళ్ళ వల్ల రాలేదండి, నా కర్మ వల్ల వచ్చిందండి. యస్మాన్నో ఉద్విజతే లోకో, లోకానికి మనం ఎప్పుడూ హాని చేయకుండా ఉండేవాళ్ళుగా ఉండాలి. అదేందండి, మేము ఎవరిని కొట్టం, ఎవరిని తిట్టం, మేమేం చేస్తాం? లోకానికి హాని చేసే వాళ్ళంటే ఏదో బాంబులు తయారు చేసి వాళ్ళ మీద వదిలే వాళ్ళైతే లోకానికి హాని చేసినట్లే. వాళ్ళు కాదు, మాటలతోటి పక్క వాళ్ళని మనం వేధిస్తూ ఉంటాం, చూపులతో బాధ పెడతా ఉంటాం. ఇలాంటివి చేసినా కూడా లోకాన్ని బాధించినటువంటి వాళ్ళమే. అట్లాంటి ఆలోచన లేకుండా బ్రతికితే భక్తుడు. నా ఉద్విజతే లోకో లోకాన్న ఉద్విజతే చయః హర్ష అమర్షం భయం ఉద్వేగం
సంతోషంలో కానీ, భయంలో కానీ, దుఃఖంలో కానీ ఏ సమయంలోనైనా పొంగిపోకుండా ఎవరైతే ఉంటాడో అట్టి భక్తుడు నాకు ఇష్టం. ముందు నాకెవడిష్టము అని చెప్తే ఇలాంటి లక్షణాలు ఎవడైతే కలిగి ఉంటాడో వాడంటే నాకు ఇష్టమే. ఇక వాడంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా లోకంలో తరుగుంటుందా? నిజంగా నేను భక్తుడినేనా అని చూసుకోవాలి అంటే ఆ 13వ శ్లోకం కాడ నుంచి 20 శ్లోకాల దాకా చూస్తే ఇంత స్థితితో ఈ జన్మని సాగించాలి అని మనకు అర్థమైద్ది. చాలా లక్షణాలు, 33 లక్షణాలను ఇస్తాడు మనకి భగవద్గీత 12వ అధ్యాయంలో. అందుకనే భగవద్గీత విశేషమైనటువంటి జ్ఞానాన్ని, లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడిచినటువంటి వాళ్ళ పరిస్థితులు ఇలా మారాయి అవి మొత్తం చూపిస్తూ ఉంది. అందుకని భగవంతుల్లో తప్పు లేదు, భక్తుల్లో తప్పు తప్ప. అప్పుడు ఇంద్రుడు వచ్చాడు, అడిగాడు పాపం, ఎవరు? నేనేనండి. మంచిది అవార్డు ఎవరికి ఇవ్వాలి? నాకే ఇవ్వాలి. అది ఎక్కడిస్తారు? ప్రధానమంత్రి చేతుల్లో ఇస్తారు. ఇంకెవరికి అవకాశం ఇస్తారా? కాదులే, ఎవరన్నా ఉన్నారేమో చెప్పు. ఎవరు లేరని నా భార్య కూడా రాదు. రోజు ఎండని ఆ ఎండకు నువ్వు పూపించుకుంటే పూపించుకో, లేకపోతే మానుకో, నాకేం సంబంధం, నా భార్య కూడా రాదండి. అందుకని నేను ఒక్కడే. మంచిదిరా అమ్మయ్యా, నీకేమో గోవును చంపిన హత్యా పాపం వస్తే నాకా, అదే అవార్డు వస్తే భార్యకు కూడా లేదా, కాబట్టి ఈ గోహత్య పాపం నీకే తప్ప నాకే సంబంధం లేదని చెప్పిండు. అప్పుడు చిన్నపోయిండు వామ్మో వచ్చినవాడు ఇంద్రుడా, ఇప్పుడు దాకా గోహత్య పాప ఏదో వాడి మీద వేద్దాము, వాడే ఉంటాడు అనుకుంటే ఆ గోహత్యకి మారుమూలంగా నాకు ఒక ఆశని పెట్టి భగవంతుడు మన కాడికి వస్తాడండి. ఎలా? కోరికలు అనేటువంటి వాటిని మభ్యపెట్టి మళ్ళీ ఈ జన్మల్లో మనల్ని బంధించడానికి. రాగమని లిస్ట్ ఏమి ఇస్తాడు? ఏం కావాలో కోరుకోయ్యా. పాపం మనం తెలియక కనుక కోరికలు కోరావనుకో మళ్ళీ జన్మకలోనే. అందుకని భగవంతుడి కాడికి పోతే ఏం కోరాలి? నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోటి నెయ్యమున్, నీ తాంతరాపారభూత దయయున్, తాపసమందార మాకు దయచేయగదే. మనం పాపం రోజు ఆయనకి చెవుడలా చాలామంది విలపిస్తూ ఉంటారు. ఆయనకి చెవుడు అనుకొని మమ్మల్ని చూడు, మా పిల్లని చూడు, మా అబ్బాయికి ర్యాంక్దే, మా చేయను బండి, ఇంగిదే గోల. అర్ధార్థ భక్తుడు అనమాట. అలా ఉండకుండా జ్ఞాని త్వాత్మైవ మే మతం, జ్ఞానం అనేటువంటి వాడు నా స్వరూపుడు, నేనే అతన్ని అని చెప్పినట్లుగా మనం ఎప్పుడూ కూడా విచారణ పరులై మన దేహంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానికి మనం లయమై, అది ఎందుకు మనకు కాని రావడం? గురువుగారికి వెళ్ళాక ఎందుకు కాని రావడనే? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞాన అంజన శలాకయ. అజ్ఞానం అనేటువంటి నలుపు అనేది మనకి అలుముకొనున్నది. జ్ఞానం అనే అంజనం ద్వారా దాని లోపల ఉన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. అలా జ్ఞానం అనే అగ్నిని ప్రగల్పల్పి ఈ జీవితంలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనల్ని మనం పొందగలిగితే ఈ దేహం వచ్చినందుకు ప్రయోజనం. లేదనుకో ఈ దేహానికి వచ్చినందుకు ముందు ప్రయోజనం తక్కువ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీనిలో ఏ చైతన్యుడైతే ఎన్నాళ్ళు ఉంటాడో వాడు పొయ్యే లోపల ముందు వాడిని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి మహాత్ములు పుట్టినా పండగే, వాళ్ళు పోయినా పండగే. వివేకరణ జయంతి వర్ధంతి, మహాత్ములు జయంతులు వర్ధంతులు. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకొని మనం అలా జీవించాలి. ఎందుకంటే మనకి ఒకళ్ళు మన ముందు వాళ్ళు లేకపోతే మనకంత సపోర్ట్ ఉండదు. ఇదిగో మా వాళ్ళు చేశారు వచ్చింది అని ఒక నమ్మకం అన్నమాట. అలాంటి నమ్మకమైన జీవితంలో మహాత్ముని చూస్తూ మన జీవితాలని మార్చుకోవడానికి ఒక అయిన పరికరంగా మనకి జన్మనిచ్చినందుకు, జన్మను సార్థక చేసేటువంటి ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించుకునేటువంటి ప్రయత్నంలో పరమాత్మ మనకు తోడుగా ఉంటాడని కోరుకుంటూ ఓం తత్సత్. జయ తల సద్గురు ప్రభు మహారాజ్కు జై. అమ్మ, మరి విజయలక్ష్మి గురువు గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు తోటమాలి
ఆవుని చంపినప్పుడు గోహత్య పాతకం వచ్చినప్పుడు నేను కర్తనగాను ఇంద్రుడు కర్త అన్నారు. అదే అవార్డు తీసుకునేప్పుడు నేను కర్తను అన్నారు. అంటే మంచి జరిగితే నాది, చెడు జరిగితే నాకు సంబంధం లేదు, అది ఇంద్రుడిది అన్నారు. అంటే మరి తోటను పెంచినప్పుడు వచ్చే అవార్డు మరి ఇంద్రుడికి ఇవ్వాలి కదా? కాదు, అవార్డు అయితే నాకు కావాలా, ఆ గోహత్య పాతకం అయితే ఇంద్రుడికి పోవాలంటాడు. అంటే మనిషి యొక్క నైజం అలా ఉంటుంది, మానవ నైజం అలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. రెండోది కర్మ సిద్ధాంతం. కర్మ అంటే యాక్షన్ అండ్ రియాక్షన్. ఈ ప్రపంచంలో మనం ఏది చేస్తే అదే మనకు రిటర్న్ వస్తుంది. ఇప్పుడు వామనావతారం, శ్రీమన్నారాయణుడు వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ వామనుడిని చూసి బలిచక్రవర్తి సిస్టర్ ఇన్స్పైర్ అవుద్దనమాట. అసలు ఆ వామనుడు ఉన్నటువంటి ఆ బ్యూటీకి, అసలు చిన్న పిల్లవాడు గొడుగేసుకున్నాడు, చాలా గ్లామరస్గా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు. ఆ పట్టుకొని ఎత్తుకొని పాలు ఇవ్వాలి, లేకపోతే ఎత్తుకోవాలి, ఆడించుకోవాలి అన్నంత టైప్లో ఉండదన్నమాట. ఆ వామనుడి యొక్క అవతారానికి కనెక్ట్ అయిపోతుంది బలిచక్రవర్తి యొక్క చెల్లెలు. తర్వాత బలిచక్రవర్తి చేసినటువంటి ఘట్టంలో లాస్ట్కి పాతాళానికి తొక్కివేసినటువంటి సందర్భంలో ఆవిడ కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి సంహరించితే బాగు ఇతన్ని అని అనుకుంటుందని. అంటే రెండు విషయాలు అనమాట. ఒకటి తల్లి పాత్రను పోషించాలనుకుంది, రెండు సంహరించాలనుకుంది. దానికి తగ్గట్టుగానే నెక్స్ట్ జన్మలో పూతనగా అవతరించినప్పుడు పూతనకి పాలివ్వటం, అంటే తల్లి పాత్రకు సంబంధించి పాలివ్వటం, సంహరింపబడటం అనేటువంటి తన యొక్క సంకల్పానికి అనుగుణంగా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా సంహరింపబడటం. అంటే రెండు, యాక్షన్ అండ్ రియాక్షన్. మనం ఏం చేసినా కానీ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే మంచి మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడు ఉదాహరణకు కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తల్లి ఎవరమ్మా? ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మకి ఇద్దరు తల్లులు చెప్తే ఒకళ్ళు దేవకి అని చెప్పాలా, యశోద అని చెప్పాలి. ఇద్దరు తల్లులు. ఇప్పుడు ఇద్దరు రెండు పేర్లు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ తల్లి ఎవరంటే రెండు పేర్లు చెప్పారు. ఒకళ్ళ దేవకి అని చెప్పారు, ఒకళ్ళ యశోద అని చెప్పారు. దేవకీదేవి జైల్లో ఉంటుంది. దేవకీదేవి కృష్ణుడు పుట్టడమే జైల్లో, బర్తే జైల్లో జరిగింది. ఎందుకు ఇన్ని సంవత్సరాలు అంటే కృష్ణుడు పుట్టిన తర్వాత కూడా 14 సంవత్సరాలు 13-14 సంవత్సరాలు జైల్లోనే ఉంటుంది. ఏం స్వామి నువ్వు పుట్టిన తర్వాత కూడా, ఒక దేవుడే అవతరించిన తర్వాత కూడా జైల్లో ఉండవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తత్కర్మ, నువ్వు గత జన్మలో చేసినటువంటి కర్మ ఫలితం. మరి అప్పుడు దాకా ఎక్కడున్నాడు? యశోదమ్మ యొక్క వడిలో పెరిగిండు, యశోదమ్మ యొక్క సన్నిధిలో పెరిగాడు. అక్కడెందుకు పెరిగావు? తత్కర్మ తత్సంకల్ప ఫలితం. అంటే అక్కడ పెరగడానికి, అక్కడ దానికి ఒక సత్సంకల్పం ఉంది. ఇక్కడ దేవకీదేవి జైల్లో ఉండటానికి ఇక్కడ ఒక కారణం ఉంది. ఇక్కడ తల్లికి జన్మించాడు కానీ దూరం అయ్యాడు, అక్కడ జన్మించలేదు కానీ దగ్గరగా పెరిగాడు. రెండు ఒకే అవతారంలో రెండు కర్మ ఫలితాలను ఒకే సందర్భంలో ప్రకటితం చేసినటువంటి సందర్భం అది. ఏంటంటే దేవకీదేవి గత జన్మలో కైక, శ్రీకృష్ణుడు ఆ గత జన్మలో రాముడిగా ఉన్నప్పుడు జైలుకు వెళ్ళటానికి లేకపోతే అరణ్యాలకు వెళ్ళటానికి కారణభూతమైంది కాబట్టి కైక ఏ జన్మలో జైల్లో 10 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. మళ్ళా గత జన్మలో అంటే రామావతారంలో కౌసల్యాదేవి రాముడు లేనటువంటి తపనతో, ఆ బెంగతో జీవించింది. రాముడుకు దూరం అయ్యాను అనేటువంటి బాధతో జీవించింది. అందుకు మళ్ళీ ఆ లోటుని యశోదగా ఇక్కడ పుట్టించి యశోద దగ్గర పెరిగి దాన్ని బ్యాలెన్స్ చేయటం అనేటువంటిది జరిగింది. అంటే అక్కడ కైక, కౌసల్య, ఇక్కడ దేవకి, యశోదలుగా జన్మించారు. ఈ జన్మలో ఆ ఫలితాన్ని అనుభవించారు. యాక్షన్ అండ్ రియాక్షన్. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ చేసుకున్న దానికి ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అనే దానికి మనకు భగవద్గీతలో చెప్పారు, శాస్త్రాల్లో చెప్పారు, గురువుగారు కూడా అదే చెప్పారు.
అంటే ఏదైతే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది. అయితే పుణ్య పాపాలతో కూడి ఉన్నటువంటి జన్మరహితం కావాలంటే జ్ఞానాన్ని పొంది ఆ యొక్క జన్మరహిత స్థితిని పొందాల. జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్ కురుతేజన అని చెప్పారు కదా. అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా మనం చేసుకున్నటువంటి సమస్త కర్మలను కూడా భస్మీభూతమర్చుకున్నప్పుడు మనకు జన్మకు వచ్చినటువంటి ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు సిద్ధిస్తుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజ్కు ఇప్పటికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.